రైతు సార్ పెట్టండి మళ్ళీ. సో అందరికీ టెస్టిమోనియల్స్. నా పేరు వచ్చేసి స్వప్న నాగేష్. సో ఎప్పుడు చెప్తున్నదే, సో నా క్వాలిఫికేషన్ MCA. ఎందుకు చెప్తానంటే చదివితే జీవితం మాత్రమే, ఏదో చదువుతా ఉన్నాం సార్. సో చదువుతా ఉన్నాం. సో చదువు వల్ల నా జీవితం అయితే ఏం మారలేదు సార్. సో ఎలాంటి జాబ్ రాలేదు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయినా గవర్నమెంట్ జాబ్ కూడా రాలేదు, అదృష్టం కొద్ది. సో ఏదైనా చెయ్యాలి, మన కాలమైన మనం నిలబడాలి, ఏదైనా కావాలనే ఆలోచనతోటి సో స్కూల్లో టీచర్గా స్టార్ట్ చేసిన 3 సంవత్సరాలు స్కూల్లో టీచర్ చేస్తే అక్కడ 10,000 వచ్చినాయి. సో ఆ 10,000 అనేది అందులో ఉన్న జాబిజం అనేది నాకు నచ్చక, సో బాస్ ఉంటాడు అవునా కాదా, బాసిజం అనేది నచ్చక నాకేంటంటే నా ఇండిపెండెంట్గా నేను ఏమైనా చేసుకోవాలనే ఆలోచనతో SBI లైఫ్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా స్టార్ట్ చేసిన. సో అదే కాకుండా చిన్న చిన్న బిజినెస్లు కూడా, ఆన్లైన్ బిజినెస్ అవి ఇవి కూడా చేసిన. సో యూట్యూబ్ చేసిన. సో ఏవి చేసినా కూడా లైఫ్ అనేది ఏం చేంజ్ కాలేదు. నిజంగా చెప్తున్న లీడర్స్, మీరు ఎలా ఆలోచిస్తున్నారో వెస్టేజ్ గురించి నాకు తెలియదు, కానీ వెస్టేజ్ అనేది ఒక అదృష్టం, మనకి అదృష్టం సార్. గట్టిగా పట్టుకోండి అంతే, ఇంకేం లేదు. నిజంగా సార్ చిన్న చిన్న లైఫ్ ఇక్కడ మాట్లాడే వాళ్ళందరికీ సో చిన్న చిన్న లైఫ్లు అనేవి మారుతున్నాయి. సో అదృష్టం కొద్దీ నాకు వెస్టేజ్ అనేది నా గ్రేట్ అప్లై. సో ధనలక్ష్మి మేడం శంకర్ సార్ వల్ల లభించింది. సో ఆపర్చునిటీని గట్టిగా పట్టుకొని ఇందులో నేను నిజంగా సార్ చెప్పారు కదా, ప్యాషన్గా వర్క్ చేయాలి నిజంగా. సో ప్యాషన్గా వర్క్ చేస్తే 100% మనం సక్సెస్ తీసుకోవచ్చు. ఒకటే చూసిన నేను ఇందులో గెలవాలి, ఎలాగైనా సరే గెలవాలి, ఏదేమైనా సరే గెలవాలి. సో టీం వస్తుందా వస్తలేదా, సైడ్ పాయింట్లు అవుతున్నాయా అయితలేవా, ఎవరన్నా వస్తురా, కొత్త వాళ్ళు వస్తురా వస్తలేదు, ఏది చూడలేదు. నేను ఎలాగైనా గెలవాలి ఇందులో, అంతే. ఎలాగైనా గెలవాలి. గెలిస్తే నా లైఫ్ కి సెక్యూరిటీ ఉంటుంది, నా జీవితం బాగుంటుంది. ఎందుకంటే నేను చాలా, మా ఫ్యామిలీలో అందరూ మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి, మా చెల్లి USA ఉంటుంది. సో మా తమ్ముడు సెటిల్, నేను చదివిన ఏం చేస్తాను, అది ఎప్పుడు బాగుండదు. ఎలాగైనా నేను గెలవాలి. నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఎసానో సో ఆపర్చునిటీలో నేను గెలవాలని డిసైడ్ అయ్యి ఇందులో ప్యాషన్తో వర్క్ చేస్తే నా ఫస్ట్ చెక్ 222 రూపాయలు, నా హైయెస్ట్ చెక్ 1,72,437 రూపాయలు. సో నా గోల్ వచ్చేసి డిసెంబర్ వరకు ఖచ్చితంగా 4 లక్షలు తీసుకోవాలి. సో కార్ తీసుకున్న, ఒకటి క్రేటాగా 21 lakhs పెట్టి. సో థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ విష్ణు. ఎస్ సార్, ఖచ్చితంగా గోల్ ఇల్లే. నేను ఇల్లు కోసమే సార్ వెస్టేజ్ వచ్చేది. ఇద్దరు ఒకసారి ముందుకు వచ్చి సింగిల్ ఉన్నావా?